చీమకుర్తి జీవితంలో కొన్ని మెరుపులు. ముదివర్తి రాఘవరావు. చీమకుర్తి శేషగిరిరావు గారు ఒక పూర్ణ పురుషుడు. అనేక అత్యున్నతమైన విషయాలు ఒక వ్యక్తిలో ఉండటం చాలా. అలాంటి అరుదైన వ్యక్తి శేషగిరిరావు. విపరీతమైన జ్ఞాపక శక్తితో పాటు హేతువాద దృక్పథం, అత్యంత సౌమ్యతతో పాటు విపరీత ధైర్య సాహసాలు, వేదోపనిషత్ జ్ఞానం, శాస్త్ర పరిజ్ఞానం, చరిత్ర, రాజనీతి, లలిత కళలు, భాషాశాస్త్రం వగే విభిన్న రంగాలలో సరిసమానమైన మేధా సంపత్, స్థిత ప్రజ్ఞత్వం, అసంసితలైన గాంధీయ మతావలంబన కలిగిన ఈ మహామనీష్ వ్యక్తిత్వంలోని కొన్ని భాగాలు సాదృశ్యం చెయ్యగల కొన్ని చిత్ర సంఘటన ఇక్కడ పొద్దు పరచడమే నా ప్రయత్నం. ఈ మెరుపు సంఘటనలు దాదాపు అన్ని వారి ముఖత విన్నవి కావడం ఒక విషయం. ఒకటి, చిరుతప్రాయంలో స్వగ్రామం నుండి 10 మైళ్ళ దూరంలో ఉన్న తెనాలికి వెళ్ళి పాఠశాలలో చదువుకొని సాయంత్రం ఇంటికి తిరిగి రావడం. ఒకరోజు ఎందుకో తెనాలిలో ఆలస్యమై ఆ రోజు తెనాలిలో జరుగుతున్న సర్కస్ నుండి ఒక ఎలుగుబంటి తప్పించుకుపోయిందని గగ్గోలు. తిరిగి ఒంటరిగా వస్తుండగా మార్గ మధ్యంలో చీకటి, కాలువ గట్టున నడుస్తున్నాడు. ఒకచోట కొద్ది దూరంలో ఎలుగుబంటి ఆకారం కనపడి భయం వేసి ఏం చెయ్యటానికి పాలు పోని స్థితి. ఎలుగుబంటికి ఈత రాదని అభిప్రాయంతో దాని మీద ఒక రాయేసి అది తనపైకి వస్తే ఈత కొట్టి కాలువలో అవతల గట్టుకు చేరచ్చనే తలంపుతో దానిపై రాయి విసా. అది కదల్ల. కొన్ని రాళ్లు వేసి భయం లేదని నిర్ధారించుకొని వేగంగా ఇల్లు చేరు. మరుసటి రోజు అక్కడికి వెళ్ళి పరీక్షించగా ఎలుగుబంటిగా కనిపించింది ఒక కుర్తి వేయబడిన చెట్టు. 2 చీమకుర్తి గ్రామానికి దత్తత వెళ్ళిన తర్వాత అక్కడి బడా భూస్వాముల చేత పీడితులైన బీద రైతు వీరి నాయకత్వాన్ని కూడా రైతులకు చెందాల్సిన మాన్యం భూములు భూస్వాములు స్వాధీనం చేసుకొని అనుభవిస్తున్నారు. ఒకరోజు రైతులను తీసుకొని వారి చెందిన భూములను వారిచే దున్నించడానికి బయలుదేరారు. ఈ విషయం ప్రత్యర్థులకు కబురు చేశారు. వాళ్ళు కూడా మంది మార్బలంతో వచ్చారు. ఆయుధాలు లేని తేవద్దని తన వారిపై ఆంక్ష విధించారు. ఆ రోజు ప్రాణ నష్టం జరుగుతుందని ఊళ్ళు వాడు భయపడి మొదటి అరక తానే ముందుకు నడిపారు. ప్రత్యర్థులలో ఒకడు కర్ర ఎత్తి వీరిని కొట్టడానికి ముందొచ్చారు. వీరి వర్గంలో ఒక రైతు చాటుగా గొడ్డలి తెచ్చారు. అతడు గొడ్డలెత్తి పంతులు గారిపై దెబ్బ పడితే మెడ తెగుతుంది అన్నారు. ప్రత్యర్థులు వెనుకంజ వేసి తర్వాత కాలంలో ఆ భూస్వామి వీరికి సన్నిహితుడై వీరితో పాటు కాంగ్రెస్ ఉద్యమంలో పాల్గొని 3 వీరి సమీప బంధువు లుంబార్ న్యూమోనియా అనే విపత్కర పరిస్థితిలో ఉన్నారు. ఆ ఊరి డాక్టర్ గారు పని మీద ఒంగోలు వెళ్ళారు. రోగి పరిస్థితి క్షీణించగా రోగిని మంచం నుండి కిందకి దించి రోగి ఉష్ణోగ్రత క్రమంగా పడిపోయి బట్టలన్నీ చెమట చేత తడిసిపోతాయి. కాంపౌండర్ చేత వ్యాధికి సంబంధించిన పుస్తకం తెప్పి దాన్ని మదించి కావాల్సిన ఇంజెక్షన్ కాంపౌండర్తో ఇప్పిస్తూ 36 గంటలు నిర్విషామంగా పోరాడి రోగిని బతికించారు. మరుసటి రోజు డాక్టర్ గారి విషయం తెలుసుకొని ఆశ్చర్యపోయారు. 4 చిన్న అత్యవసరమైన సమయాల్లోనే రాత్రిపూట మందులు తేవడానికి కాంపౌండర్తో హాస్పిటల్కు వెళ్ళి మందులకై వెతుకుతుండగా కాలి బొటన బ్రేలుకు తేలుకొట్టి దాన్ని పట్టించుకోవడానికి వ్యవధిలే. ఒక తాడుతో బొటన వేలును గట్టిగా కట్టేసి దానిపైకి తాను వచ్చిన పనిలో నిమగ్నమై మరుసటి రోజు తాడుని ఓడదీశారు. అప్పటి నుండి వారికి ఏ తేలు కుట్టినా ఎక్కలేదు. 5 ఆ రోజుల్లో కోస్తా గ్రామాల్లో ఎవరినైనా పాము కరిస్తే ఆ విషయం రైల్వే వారి ఫోను ద్వారా రైల్వే నెల్లూరు స్టేషన్ మాస్టర్ పాముల నరసయ్య గారికి చెబితే ఆయన తన వంటిపై వస్త్రాన్ని చించి వెంటనే వీరికి తెలియజేవారు. అప్పుడు పాము కాటు పడిన వాడి చెవిలో పాముల నరసయ్య దిగి పొమ్మన్నాడు 3 సార్లు చెబితే అతడు లేచేవాడు. అలాంటి ఘటనలు వేలాది జరిగి చీమకుర్తిలో ఒకని పాము కలవగా ఆ విషయం 13 మైళ్ళ దూరంలో ఉన్న
ఒంగోలు స్టేషన్లకు వెళ్ళి పాముల నరసయ్యకు వారు వచ్చి రావుగారిని వెళ్ళి రావలసింది అర్థించారు. వీరు హేతువాదులైన వారి బలవంతంలో ఒక మనిషిని తోడు తీసుకొని ఒంటెద్దు బండిలో వెళ్ళి బస్సులు లేవు. ఆ రోజు విపరీతమైన గాలివాన. వీరు ఒంగోలు రైల్వే స్టేషన్కి వెళ్ళారు. వీరు కాదన్నారు. వీరు తిరుగు గాలివానకు పడిపోవడం చేత టెలిఫోన్ స్తంభాలు అయిపోయి తోటి వాటితో కూడబడి పాముల నరసయ్యకు తెలియజేశాం. విషాన్ని దిగి పొమ్మన్నాడని ఊరికి వాళ్ళకి చెప్పగా వారు పాము కాటు గురైన వాడి చెవిలో అలాగే చెప్పారు. వాడు లేచి కూర్చున్నాడు. పాము కాటుకు గురై మరణించే వాళ్ళు అధిక శాతం విషం వల్ల కాక షాకు వలన మరణిస్తారని శాస్త్రజ్ఞుల అభిప్రాయం. 6 అజ్ఞాతవాస కాలంలో దేవరం దగ్గర ఒక ఆశ్రమంలో 20 రోజులు ఉపవాసం ఉన్న ఉపవాస రోజుల్లో ఎనిమా చేసుకోవడం మామూలు. ఎనిమా తర్వాత బహిర్ప్రదేశానికి కాలకృత్యాలు ముగించి కాలవలో ఈత కొట్టారు. ఒకరోజు నీరసంతో బహిర్ప్రదేశంలో స్పృహ తప్పి పడిపోగా ఆడవారు చూసి ఆశ్రమాల్లో వాళ్ళకి చెప్పి వాళ్ళు ఆయన్ని కొనిపోయి వెళ్ళి చికిత్స చేశారు. ఆ తర్వాత స్వామివారి విచారం చెప్పి ఉపవాస సమయంలో అలా ఈత కొట్టడం ప్రాణాపాయమని మండించి అజ్ఞాతవాస కాలంలో పోలీసులు పట్టుకోవడానికి ఇంటిపై దాడి చేయగా ఒకటి భుజాలపై ఎక్కి ఎత్తైన గోడ అవతలి వైపు రేకులపై దూకి తప్పించుకో. తర్వాత అక్కడికి వెళ్ళి చూస్తే ఇంతెత్తు నుండి ఎలా దూకగలిగావు, కాళ్ళు ఎలా విరగలేదు అని ఆశ్చర్యమ. దేహంలో ఎడ్రినాలిన్ గ్రంథి ప్రభావం వల్ల దేహం అలాంటి పరిస్థితులు విజయవంతంగా ఎదుర్కోగలుగుతుందని చెప్పి. 8 అజ్ఞాతవాసంలో ముందు వీరు ఫ్లూరసీ అనే వ్యాధి సంకలి. అది తగ్గిన తర్వాత 2-3 నిమిషాలకు ఒకసారి గట్టిగా శబ్దం వచ్చేటట్టుగా గాలి పీల్చడం అలవాడే. అది వీరిని సులభంగా పోలీసులకు పట్టించగలరు. కానీ ఆశ్చర్యంగా అజ్ఞాతవాస సమయంలో ఈ అలవాటు మాయమైపు. అజ్ఞాతవాసం తర్వాత ఈ అలవాటు మళ్ళీ కొన్నేళ్లకు వచ్చి వారికి శత్రువులు లేరు 9. అందరి మంచిని మనసా కోరుకునేవారు. వారికి చాలా అన్యాయం నష్టం కలిగించిన వాడు కూడా వారికి స్నేహితులే. అలాంటి సౌమ్యమూర్తికి 1-2 సార్లు ఎందుకో కోపం వచ్చే సంఘటనలు జరిగి ఒకరోజు రైలు ప్రయాణాలు కిటికీ పక్కన కూర్చున్న. ఆ రోజుల్లో రైలు పెట్టెల కిటికీల చువ్వలుండేవి కావు. ఏదో దీర్ఘాలోచనలో ఉన్న ఒక మిలిటరీ వారు బెడ్డింగ్ కిటికీలో నుంచి లోపలికి విసిరి ఇంకో సామాను తీసుకొని వస్తున్న. వీరు బెడ్డింగు తీసి ప్లాట్ఫారంపై విసిరేసి ఆ మిలిటరీ వాళ్ళకి వెనక ఒక్క నెట్టు ఆ మిలిటరీ బలాఢ్యుడు నిర్ఘాంతపోయి వీరిని పలకరించి చూసి కిమ్మనకు వీరొక పెట్టెలోకి వెళ్ళి అలా ఎందువల్ల చేశావా అని నొచ్చుకునేవాడు. ఎందుకు చేశానా అని తర్వాత వీరు 10 గజ ఈతగాడని కింద లెక్కకు వస్తే నీళ్ల మీద పైన బాసిన పట్లు వేసుకొని పడుకోవడంలో సిద్ధహస్తులు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సూక్ష్మాది సూక్ష్మంగా నియంత్రించడం చేత అందులో రహస్యమని. ఒకసారి గుండ్ల కమ్మ నదికి ఉద్ధృతంగా పొంగి వరదలు వచ్చి అప్పటి పశువుల కాపులు పశువుల తోకలు పట్టుకొని సులభంగా నది దాటిపోయారు. మామూలు ఈతకు ప్రవాహంలో ఈతకు చాలా భేదం. వీరు ఆత్మవిశ్వాసంతో నది దాటడానికి ప్రయత్నించి అది అసాధ్యమని వెంటనే దేహం స్వాధీనకు రావడం. అప్పుడు అక్కడి వాడు వడిగా వీరి వద్దకు వచ్చి ప్రవాసానికి అడ్డంగా ప్రవాహాలు అడ్డంగా ఒక వాలులకు వంపుగా ఈదాలని నేర్పి అలా చేసి అవతలి ఒడ్డుకు చేరారు. వారి సహాయం సకాలంలో అందకపోతే ప్రాణాలు పోయి. వారికి మొదటి 11 పుస్తకాలు కొనటం చదవటంలో ఆసక్తి. వారి ఇంట్లో పెద్ద లైబ్రరీ. వారి అభిమాన రచయితలు టాల్స్టాయ్, బెర్నార్డ్ షా, ఆర్నాల్డ్ టోయంబీ. టాల్స్టాయ్ గారి బ్యాక్ టు మెథూసెలా అనేది వారి అభిప్రాయ గ్రంథం. అలాగే దాని స్ఫూర్తిగా 300 సంవత్సరాలు బతకగలనని చెప్పారు. ఇది హాస్యానికి చెప్పిన అనేక విషయ విశ్లేషణ తర్వాత 120 సంవత్సరాలు తప్పక బతకగలుడని కలుగుతాడని విశ్వాసించారు. 12 చిన్నప్పటి నుండి వెన్న మీగడ పేర్న నెయ్యి ఎక్కువగా తినేవారు.
ఇతర అనుపాకాలు ఇష్టాలు ఉండేవి కాదు. వేటిపై ఉప్పు లేని చారు కూడా మాట్లాడకుండా తినిపోయాం. మనకు ఉప్పు లేని చారు తినాలంటే వాంతి. చివరి వరకు వారు నెయ్యి ఎక్కువగా వేసేవారు. బ్లడ్ కొలెస్ట్రాల్ సిద్ధాంతాన్ని ఖండించేవారు. తరువాత కాలంలో రష్యన్ శాస్త్రజ్ఞుల పరిశోధనలో ఈ విషయమే తేలి. పైగా ఆయుర్వేద శాస్త్రంలో నెయ్యికి దేహంపై మంచి ప్రభావం ఉందని చెప్ప. వృద్ధాప్యంలో కూడా అంత నెయ్యి ఆరగించిన వారికి బ్లడ్ కొలెస్ట్రాల్ నార్మల్గానే ఉండే. 13 అలోపతి వైద్యం అసంపూర్ణమని, హోమియోపతి పరిపూర్ణ వైద్యమని వీరి నమ్మకం. వీరికి హోమియోపతిలో ప్రవేశం కల్పించిన వారు వీరి మిత్రుడు గురుతుల్యులు, స్వాతంత్ర సమరయోధులు, బాపట్ల న్యాయవాది పిల్లట్ల హనుమంతరావు గారు. వీరికి ఒకసారి విపరీతంగా పసికర్లు వచ్చినాయి. అంటే పచ్చగా బలవంతంగా ఆకుపసరు వగైరా నాటు వైద్యాలు చేసి ఏమాత్రం తప్పక విపత్కర పరిస్థితి. అప్పుడు బాపట్ల పిల్లట్ల వారి హోమియో వైద్యం ద్వారా స్వస్థత. అప్పటి నుండి ఆ వైద్య విధానంపై అచంచల విశ్వాసమే. తాను సొంతగా పుస్తకాలు చదివి వైద్యం చేసేవాడు. ఆయన హోమియో వైద్యం ద్వారా మేము చాలా స్వస్థత పడి ఎప్పుడైనా అవసరార్థం అల్లోపతి వాడిన అది వారిని వికటించేది. తలనొప్పి అంటే ఎలా ఉండేదో ఆయనకి తెలియదు. ఇది చాలా విచిత్రం. చిన్నతనంలో 14 సాంప్రదాయ పద్ధతిలో సంస్కృత అధ్యయనం చేసి దైవ పూజ మడి వగైరా నిష్ఠలతో ఉండే కాలంలో కూడా హేతువాదాన్ని నమ్మేవాడు. ఆలయ దర్శనం విగ్రహారాధన దర్శించేవాడు. దయ్యాలు భూతాలు మీద చిన్నప్పటి నుండి నమ్మకం ఉండేదిగా. భూత వైద్యుడినే భయపెట్టి పంపించారు. ఒక జ్యోతిష విద్వాంసుడి సికింద్రాబాదులో ఉండే. ఆయన స్వస్థలం ఒంగోలు అవటం చేయదు వీరికి బాగా పరిచయం. వీరికి దత్త కుమార్తె మా పిల్లల జాతకాలు పెళ్లి కుమార్తెలకి అనేకసార్లు సందర్శి ఆ జ్యోతిష్కుడి ఇంటి ముందు క్యూలో నిలబడి ఒకరోజు వారితో పని ముగిసి తర్వాత మీరు జాతకాలు పూర్తిగా విశ్వసిస్తారా అని అడిగారు. దానికి ఆయన విశ్వసిస్తాను ఆయన, కానీ నా కుమార్తెగా జాతకాలు క్షుణ్ణంగా పరిశీలి దివ్యమైన ముహూర్తం పెట్టి వివాహం జరిపించారు. సంవత్సరం తిరగకుండానే ఆమెకు వైధవ్యం ప్రాప్తించి. ఇలాంటి వైఫల్యాలు మేము జ్యోతిష్ శాస్త్రానికి గల పార్వతీదేవి శాపంగా తరిపెట్టుకుంటామని వారి మీద రావుగారికి జాలి కలిగి వారంటూ ఉపసంహరణ తర్వాత చీమకుర్తిలో వీరికి 15 జతల ఎడ్లను పూయించిన బండిలో ఊరంతా ఊరేగి ఆ రోజు చీమకుర్తి వారికి పెద్ద పండగ. ఎవరు ఇళ్లలో లే. తర్వాత అమ్మన బోరు వాస్తవ్యం 12 జతల ఎడ్లతో ఊరేగి చీమకుర్తిలో వీరి ఆకు తోట చేసే రైతు వీరికి నమ్మిన బంటు ఒకడుండేవాడు. అతను ప్రామిసరీ నోటుపై ఒకరికి అప్పిచ్చాడు. అంత కొంత ఇంటావడకు చెల్లేసి మిగిలిన పైకం ఎన్నాళ్లకు ఇవ్వరు. వీరి ద్వారా కోర్టులో వ్యాజ్యం వేశారు. బాకీదారుడు చెల్లేసిన డబ్బులు నీ భార్యకి ఇచ్చినట్టు చెప్పిన కేసు నిలవదు, నీకే ఇచ్చినట్టు చెప్పాలి అని లాయర్ గారు చెప్పారు. దానికి ఆ రైతు ప్రమాణం చేసి కోర్టులో అబద్ధం చెప్పమంటారా అని నొచ్చుకొని కేసు వదులుకొని వెళ్ళారు. ఆ రోజుల్లో పల్లెల్లో గల నిజాయితీకి తెలుసు. వారి దత్తత తల్లి నిప్పులు కడిగే ఆచారం ఉన్న మనిషి. వీరు ఓపిక నచ్చజెప్పి ఆమెను ఒప్పించడంలో సిద్ధహస్తులు. వీరు దత్తత పుత్రులంటే నమ్మకం కుదిరేది కాదు. జనాలు సొంత తల్లి కన్నా ఎక్కువగా విద్యార్థులకు చక్కగా అర్థమయ్యే రీతిలో బోధించేవాడు. విద్యార్థి మనస్తత్వాన్ని అమలు తెలుసుకోలేవాడు. జమా ఖర్చులు వ్యవసాయాలతో వీరుకున్న శ్రద్ధాశక్తులు ఎవరికి ఇతరుల పురోభివృద్ధికై వారు అవలంబించిన ఆర్థిక సహాయాన్ని ఎవరు ఎన్నరూ మరిచిపోరు. డబ్బు మీద నిర్లక్ష్యమే కాక మనిషికి స్వతంత్ర ఆస్తి కూడా ఉండాలి. వీరికి తెలుగు భాషా సమితిలో పిఎఫ్ వగైరాలు పేచీలులాగా వీరు సమితిపై ట్రిబ్యునల్లో కేసెస్. సమితి తరఫున మేనేజర్ ఆంజనేయులు ట్రిబ్యునల్కు హాజరయ్యేవారు. ఆంజనేయులు గారు వీరింటికి వచ్చి స్కూటర్పై వీరిని ట్రిబ్యునల్కు తీసుకెళ్లారు. అక్కడ ప్రత్యర్థులుగా వ్యవహరించి
తిరిగి ఇద్దరూ కలిసి వచ్చేవారు. ప్రత్యర్థిద్దరు ఒకటే బండి మీద రావడం ఆశ్చర్యం కలిగి. విజ్ఞాన సర్వస్వాల నిర్మాత, గ్రంథాలయ ఉద్యమ స్ఫూర్తిదాత శ్రీ చీమకుర్తి శేషగిరిరావు ఇందుకూరి సూర్యనారాయణరాజు గారి వ్యాసం రేపు.